హాయ్ అండి అందరికీ. మేమైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాము. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇది మా ఫస్ట్ వీడియో అన్నమాట. పొద్దున్న లేచేసి అయితే కళ్ళకు చల్లడానికి పెండ తెచ్చుకున్నాను. మొత్తం కొంచెం తెల్లారినట్టుంది కానీ చీకటి ఉంది. వచ్చేసి అయితే కళ్ళకు చల్లుతాను. ముందుగా అయితే మొత్తం బూడిదైతే ఎత్తుకుంటున్నాను అన్నమాట. బూడిద పొయ్యిది అన్నమాట. ఇది ఎరువులాగా పనికి వస్తుంది. బోల్ తోమడం కూడా అయితే బోల్ తోముతా, ప్లస్ ఇంకా చెట్లకి వీటికి వేయడానికి పనికి వస్తుంది అన్నమాట. అందుకే ఒక బకెట్లో వేసుకొని ఉంచుతాను నేను. ఇది మా కరెంట్ పొయ్యి, ఛార్జింగ్ అంటాను, ఛార్జింగ్ పొయ్యి. ఊడ్చేసి అయితే కళ్ళకు చల్లుతా. ఇవైతే మా కోళ్ళు అన్నమాట. లోపల ప్లేస్ ఉంది కానీ కమ్ముతలేము. ఎందుకంటే లోపల అయితే కమ్మితే మొత్తం వెళ్తురు అట్లా ఏం తగలక పెయిన్లు అవుతున్నాయి. అందుకే బయట అయితే కమ్ముతున్నాం. ఇటు పోతాయి, ఇటు బోల్ తోమితే అటు పోతాయి. నడు నడు నడు. పిల్లలకి దూరద్దని ఇట్లా అడుగుతాను. మళ్ళీ ఇప్పుడు ఇటు వస్తాను. ఇక్కడ నుంచి దా 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 కో 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 దా దా దా. బయట అన్నమాట. బాగానే ఉన్నాయి. కోళ్ళన్నీ జమ చేసినాయి మొత్తం. మనకి ఇక్కడ క్లీన్ చేసిన మొత్తం చెత్త ఉండే. అందుకోసం అయితే మళ్ళీ కోళ్ళకి మొత్తం ఇది సాగు చేసింది. మొత్తం సాగు చేసినాయి అంటున్నా. మళ్ళీ తవ్వినట్టు చేసినాయి మొత్తం. ఇక్కడ మొత్తం జమ చేసి అగ్గి పెట్టిన. నీ పెద్ద పెద్ద చేపతో నూడుస్తా, నువ్వు ఉడిసేసి అలిగేసి. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. పెండ అయితే ఫస్ట్ తెచ్చుకున్నా. లేట్ చేస్తే అయితే పెండ దొరకదు అనమాట. అటు గేదె కోళ్ళని పోతే నువ్వు అన్నం ఏంది పోయి రాత్రి మిగిలి ఉంటే అప్పుడు పోతే ఏమైనా మిగిలి ఉంటే వేస్తాయని నా వెనకాల తిరుగుతుంటాయి. ఇక పోలు తోమేటప్పుడు వేస్తే తిని ఎటు ఖరారు అవుతాయి అని ఇప్పుడు మాత్రం నా వెనకాలే తిరుగుతుంటాయి.
ఇటు కూడా కొంచెం ప్లేస్ ఉంది. ఇటు ఫస్ట్ కమ్ముతుండే కోళ్ళని, ఇప్పుడైతే కమ్ముతుంది ఆడతలేదు. చేయడం అయితే అయిపోయింది. పెడుతున్న ప్లేస్ మాకు మెయిన్ రోడ్ దగ్గర ఉన్నదన్నమాట ఇల్లు, అందుకోసమే బండ్ల సౌండ్ బాగా వినబడుతుంది. వద్దు పాపలు లేపాలయ్యా. మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది, మళ్ళీ ఆలస్యం అయితే లేట్ అయిపోతుంది అనమాట. లేకపోతే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. పోయినాయి అటు బయటికి వెళ్ళినాయి మొత్తం. ఇప్పుడు బయటికి వెళ్ళినాయి, మళ్ళీ కొద్దిసేపటికి వచ్చేస్తాయి. బోళ్ళు అయితే నిన్న రాత్రి చిన్న ప్లేట్లు అయితే కడిగేసిన. ఇప్పుడు ఉంది బేసన్లు ఉన్నాయి. బేసన్లు ముంతలు అయితే ఇప్పుడు కడిగేస్తా. గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి. నిన్న రాత్రి పప్పు మొత్తం పోయింది, నీళ్ళు వేసి క్లీన్ చేసుకుంటా. ఫస్ట్ ఇవి బయట వేసుకోవాలి. రాత్రి కొట్టింది మా ఆవిడ. నేను ఇది కొట్టలే, అది ఇరిగిపోయింది. ఇది తిరుగుతలేదు. నువ్వు రేట్లేదా? ఇది అసలు తిరుగుతలేదు. ఏం వేసిందంటే ఏం వేసిన ఇట్లా తినా తెరజిగ్ అది ఇరిగింది. ఇంత గట్టిగా ఇరుగుతారా? లేదు, అది తిరుగుతలేదు. ఇది తెలుసా, ఒకసారి చూపెట్టాల. తీసుకెళ్తా గ్యాస్ అతనికి వస్తారు కదా, అది క్లీన్ చేయాల. నువ్వు ఎటు పడతాడు దింపితే పోతుంది. బోర్లు అయితే తోమొస్తున్నా. ఇది చూడండి, మా చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట. కొన్ని ఎట్టేసిన అటు అవతలేసిన అన్నం ఉండే మీకు కొద్దిగా మిగిలిన అన్నం కొంచెం అంట్లు గింట్లు ఉంటే వేసేస్తే. దా 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 బయట పోయినట్టు మ్యాగీ చేస్తుంది మా పాప. అయితే ఇప్పుడు లేచింది. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు సూర్యుడు వెళ్తున్నట్టు. ఇప్పుడు తెల్లారుతుంది మెల్లమెల్ల. నీళ్ళు వేడైనా బిడ్డ కానీ మమ్మీ వేస్తాను. మమ్మీ చూడ కూర కోసం అయితే సూరకాయ కట్ చేసుకున్నా. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అటు పడే అది పడేసి అది నీకు బాగా గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇక కూర పెట్టేసి అన్నం అయితే పెట్టేస్తా. ఇక్కడ ఆన్ చేస్తే అది ఆన్ అయిపోతుంది. నాకు అదే భయం అవుతుంది. ఇవాళ డిస్కస్ మెల్లగా మండే కూడా
నువ్వులు ఎక్కడ పెట్టినా నువ్వులు అయితే కూరలో సొరకాయ కూర కదా నువ్వుల పొడేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ వేయించుకుంటా, తర్వాత దంచేస్తే అయిపోతుంది. పాప లంచ్ బాక్స్ కోసం అయితే టిఫిన్ కోసం ఇది ఆమె తీసుకెళ్ళడానికి తొందరగానే లేవబడుతుంది, లేకుంటే లేట్ అయిపోతుంది అనమాట. అన్నం కూర ఉడకడానికి ఆమె కూడా ఉరుకులు పరుగులు అయిపోతుంది. అందుకోసమే తొందర లేచి అన్ని పనులు అయితే చేసేసుకుంటా. బాగా వేడి కావాలి, ఎట్లయితే నీళ్ళు వేడి చేసి ఫస్ట్ ఇదైతే మా ఆయన అయిపోయింది నాకు. అంటే మనం నిన్న రాత్రి కడిగి పెట్టుకుంటాం కదా, దాంట్లో డస్ట్ పడుతుంది అన్నీ పడుతుందని ఫస్ట్ వేడి నీళ్ళు వేసి పడేయాలని. ఏదది మొన్న ఉడకబెట్టిందో అది పోతుంది, శనగలు ఉడకబెట్టినాం కదా అది పోతుంది. ఏం కాదు, దుమ్ముదొలి కాదు. ఫస్ట్ కడిగినా మళ్ళీ ముక్కలను అయితే కడిగేసుకుంటున్నాం. వంట లేట్ అయితే తినడానికి లేట్ అయితే ఫస్ట్ మా పాప మెల్లగా తింటుంది అనమాట. చిన్న పాపలాగా కాదు, పెద్ద పాప కొంచెం స్లో. మళ్ళీ ఆటో లేట్ అయిపోతుంది. అన్నం పెట్టాలి, అది పడేసినవా చాట కావాలా నాకు బియ్యం చెరువు. నువ్వులు అయితే ఇలా వేయించుకుంటున్నాం, మళ్ళీ తర్వాత మళ్ళీ వేయించాలి. ఫస్ట్ వేయించుకుంటూ పెడితే అయిపోతుంది, చల్లారుతుంటుంది. ఎండపోయినాయి కొన్ని. గిట్టుండే అది ఇవి అది ఉండే విరిగిపోయింది. అది నీకు మొన్ననే చెప్పినా కదా తీసుకురమ్మని. ఆవాలు అయితే నిండుకున్నాయి ఇంట్లో. ఉంది జీలకర్ర ఉంది, ఇది కూడా కొంచెమే ఉంది. అన్నీ చేస్తాను. ఏమైంది నీళ్ళతో వేసేస్తా. కూర అయితే ఉడుకుతుంది, అన్నం కూడా పెట్టేసిన. అన్నం ఇప్పుడే పెట్టిన అన్నమాట. కూరలో ఇంకా ఉప్పు కారం అయితే ఏమి వేయలే, ఓన్లీ పసుపు వేసిన. కొంచెం సగానికి సగం ఉడికిన తర్వాత వేద్దామని ఏమి వేయలేదన్నమాట. ఇట్లా నీరు పోసి పైన పెడితే తొందర ఉడుకుతుంది ఆవిరికి. నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు కూరలో. నువ్వులు అయితే ఇక దంచాలా. మా వాళ్ళు చూడండి ఆడుకుంటున్నారు ఇక్కడ. మా కృతిక పాప కూడా లేచింది. కృతిక ఇటు చూడు, మా చిన్న పాప అన్నమాట. ఏమి పెద్ద పాప, ఏమైతే చిన్న పాప. ఏమైంది ఇవ్వాలనా, నేను పెట్టి ఇవ్వాలా? కూరలో అయితే పొడి వేసేసిన దంచి, రోట్లోనే దంచిన. చెప్పు, కడిగినా? మా చిన్న పాప చెప్పినా అయిందా? పాలిష్ కాయకి వెళ్ళినా. ఇప్పుడు కారం వేస్తాను. మా చేతి పాప అయితే స్నానం చేస్తాను. నువ్వు ఎట్లయినా ఇంటికి ఎట్లా బడికి పోరా? బడికి చూపెట్టాగట బడికి పోవా? పోతాయి స్కూల్కి. ప్రస్తుతానికైతే స్కూల్కి పోతలేదు. మాకైతే అంగన్వాడికి పంపాలన్నా బాగా దూరం, ఇంట్లోనే ఉంటుంది. నీళ్ళు సూరకాయ నుంచి ఊరినాయి, నేను వాటర్ పోయలేదు.
ఫోటో ఎక్కడ అన్నం ఇంకా పొంగ వస్తలేదు గ్యాస్ మీద ఇప్పుడు వస్తుంది. ఇది కొంచెం స్లో అంటుంది. అది ఇది ఏం చేయనట్టు. ఇదేమో మా ఆయన వెళ్ళి పాలు తీసుకొచ్చిండు మా కోసం అంటే అందరికి వస్తుంది. ఆవు పాలు ఇవి 2 దించినాకనే రెడీ చేయాలి. పొయ్యి ఖాళీ అయిందా మరి? పొయ్యి మీద నీళ్ళు ఉన్నాయి కదా. స్నానం చేస్తాండి పాప. స్నానం చేసేస్తుంది. ఆమె రెడీ చేసే వరకు అన్నం కూర అయిపోతుంది, రెడీ అయిపోతుంది. అన్నం కూర అయితే ఉడికింది. మా పాపనైతే రెడీ చేసేసిన అన్నం తింటారు. ఈమె బ్రష్ చేసుకొని అన్నం తింటాంది. చూపెట్ట తిను అన్నం తిను. కలిపి పెట్ట వేడిగా ఉన్నది. చూసా బాగు. నేను కలిపిస్తాను మరి. కలిపియాలా? అక్కనే కలిపియాల. మెల్లగా కలిపి. వేడిగా ఉన్నది మరి. స్పూన్ తోటి కలిపియాలా మరి? స్పూన్ తీసుకొస్తా. కలిపి. ఆమెకు లేట్ అవుతుంది. పాపనైతే రెడీ చేసేసిన, లంచ్ బాక్స్ పెట్టేసిన. ఇక నేనైతే పాలు తాగుతున్నా. ఇది నా టైం అనమాట. ఎక్కడ చూడండి మొత్తం అంగడంగడి చేసింది చిన్న పాప. వస్తాను మళ్ళీ కొంచెం సేపు ఆగు అంటే పాలు తాగడానికి ఆగుతుంది. ఇప్పుడే తాగుతుందట పాలా. ఇప్పుడైనా తిన్నా బేట, మళ్ళీ అంత వస్తుంది. ఇస్తా ఉన్నది పాలు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరిలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ఇంకో వీడియో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్తాను ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్.